వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ప్రెజెంటెడ్ బై ఆరో అడ్వర్టైజింగ్. రోటీ కపడా ఆర్ మకాన్ ఇది ఒకప్పటి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అండి. బట్ టుడేస్ మోస్ట్ వాంటెడ్ నెసెసిటీ అదేనండి, ఒక సొంత ఇల్లు గురించి. ఈ రోజుల్లో సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిది. మీ హోదాకి గోల్డెన్ బిల్డప్ లాంటిదే ఈ కొత్త బంగారు లోకం అని నా ఒపీనియన్. ఏమంటారు? మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ ఎమ్యూనిటీస్తో ఏ వెంచర్స్ సిద్ధంగా ఉన్నాయో ఓ లుక్ చేద్దాం పదండి. సరికొత్త కలల లోకం, కలగా కన్న స్వంత గృహం, కలలలోగిళ్లకు దృశ్య కావ్యం, కొత్త బంగారు లోకం, ది వైబ్రెంట్ హైదరాబాద్. ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్, దాని ఆర్బిట్ ఏరియాలో ఎక్కడైనా సరే ఒక ఇల్లంటూ ఉండడం ఎవరికైనా వారి డిగ్నిటీకి హై లెవెల్ బ్యాక్డ్రాప్. So, we are to present various villas, towers, apartments, independent houses, duplex, triplex, anything, anywhere. But it will be absolutely Kotta Bangaru Lokam, the vibrant Hyderabad. ఏమండి, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ అనే ట్యాగ్ లైన్ ని గర్వంగా తగిలించుకున్న నగరం మన హైదరాబాద్. ఎనీ డౌట్? ఐ నో నో బడీ హ్యాస్ ఎనీ డౌట్. మరి అటువంటి హైదరాబాద్ డే బై డే మెగా సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాంటి మెగా సిటీలో ఒక ఓన్ హౌస్ ఉంటే లైఫ్ ని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఓనింగ్ ఏ హోమ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ హైదరాబాద్ నగర అందాన్ని చూడాలంటే బిర్లా మందిర్ పైనుంచో, గోల్కొండ ఫోర్ట్ ఎక్కిన రాత్రి సమయాన్నో, ఏదైనా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు జైంట్ వీల్ ఎక్కినప్పుడు చూడాలి. కానీ ఇప్పుడు అలా కాదు. మరికొద్ది రోజుల్లో ఆ మెట్రో ట్రైన్ ట్రావెల్ ఆన్ సర్పెంట్లీ రైల్ ట్రాక్స్ పైనుంచి హై టెక్నికల్లీ డెవలప్డ్ బ్యూటిఫుల్ హైదరాబాద్ ని చూడబోతున్నాం. ఇండస్ట్రియలైజేషన్ విల్ బి ద కీ స్ట్రాటజీ అని ప్రకటించుకున్న నవ తెలంగాణ స్టేట్ తన రాజధాని నగరాన్ని అంతర్జాతీయ మహానగరంగా రీక్రియేట్ చేసుకోబోతోంది. ఈ బ్యూటిఫుల్ ఇమేజ్ ఉన్న సిటీలో మీ ఇమేజ్ అంటే మీ ఫ్యామిలీ ఫోటో ఉన్న ఇమేజ్ ని ఏంటి ఇంటీరియర్ మీద అరేంజ్ చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. లివ్ లైఫ్ ఎన్రిచ్డ్ ఇన్ రిచ్మండ్ విలాస్ అని ఆహ్వానిస్తుంది కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ విలాస్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ విలాస్. సిన్స్ 2 decades బెంగళూరు అండ్ హైదరాబాదుల్లో ప్రతి ఒక్కరి డిజైర్స్ అండ్ అంబిషన్స్ కి వాస్తవ రూపంలో అనేక వెంచర్లను అందించి దే క్రియేట్ దేర్ ఓన్ సిగ్నేచర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అందుకు సాక్ష్యం a cute and attractive Richmond residential site. Unmatched reputation in construction and delivery of high quality residential and commercial spaces విషయంలో కీర్తి గడించింది కీర్తి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం కీర్తి వెంచర్స్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి వారి వెంచర్స్ గురించిన మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. It was my dream
when I was studying engineering, civil engineering, to do civil contracts or become a builder. So it so happened, friends, well-wishers gaani సాయం తోటి మరి ఈ కంపెనీ 1990లో స్టార్ట్ చేయడం జరిగింది. వీ హావ్ మూవ్డ్ ఇన్ టు గేటెడ్ కమ్యూనిటీస్. సో ఈ 2004 నుంచి హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ మొదలైనాయి. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బూమ్ కానీ, ఎప్పుడైతే మోర్ అర్బనైజేషన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఐటీ అనేది, ఎప్పుడైతే సిటీస్లో ఎక్కువ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అవ్వడం మొదలుపెట్టిందో, ఈ పెరిఫెరల్ ఏరియాస్లో వేర్ ద మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఎక్కువ డెవలప్ అయిందో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ రావడం, ఎలా అయితే బెంగళూరులో జరిగిందో అలాగే హైదరాబాద్లో కూడా. సో ఆ సందర్భంగా మేము కూడా ఇక్కడ 2006లో ఈ రిచ్మండ్ విల్లాస్ ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలని ఒక ఆలోచన రావడము, ఇక్కడ మేము ఒక 25 ఎకరాల ల్యాండ్ లొకేట్ చేయడం జరిగినది. సో అందులో భాగంగా 2006లో తీసుకొని మరి 2006 నుంచి 7 వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసుకొని 2007 నుంచి మరి ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే టుడే మన ముఖ్యమంత్రి గారిని చూస్తే కూడా చంద్రశేఖరరావు గారు మరి ఆయన డైనమిక్ లీడర్షిప్లో గత కొద్ది నెలల నుంచి చూస్తే మాత్రము చాలా పాజిటివిటీ అవపడుతుంది. ముఖ్యంగా ఆయన వారి ఇండస్ట్రియల్ పాలసీలో మరి అక్కడికి ఈ మధ్య కాలంలో మరి ముచ్చర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అందరినీ ఇన్వైట్ చేయడం కానీ, ఇక్కడ రాచకొండ గుట్టల్లో నల్గొండ రంగారెడ్డి ప్రాంతంలో ఫార్మసీ కానీ, ఫిలిం సిటీ కానీ, ఆయన ఆలోచనలు అన్నీ చూస్తుంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఈ మొత్తం హైవేస్ కానీ, స్టేట్ హైవేస్, రూరల్ రోడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, ఆయన అభివృద్ధి ఆలోచనలు అన్ని చూస్తే మాత్రం గుడ్ ఫర్ తెలంగాణ. కొత్త బంగారు లోకంలో ఒక షార్ట్ బ్రేక్. ఎంత ఖర్చైనా పర్లేదు, తనకి నయమయ్యేలా చూడండి. డబ్బు గురించి కాదండి, మీతో మేమున్నాం. Continental Hospitals, you are in safe hands. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. కీర్తి ఎస్టేట్స్ వారి బ్రోచరే సో బ్యూటిఫుల్ అండి. ఇక అందులో విల్లాస్, వెంచర్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఏమండి, నేనేదో ఒట్టిగా పొగిడేసి మిమ్మల్ని బుట్టలో పడేయడానికి ఈ మాటలన్నీ చెప్పట్లేదండి. కావాలంటే మీరే చూడండి. ది ఎన్రిచ్డ్ డైమెన్షన్ అంటే రిచ్మండ్ విల్లాస్. ఎందుకంటే ఆ విల్లాస్ లో గృహప్రవేశమైతే నో డౌట్ మీ జీవన శైలి సరికొత్తదనంతో పరిమళిస్తుంది. ది ఎన్రిచ్డ్ స్పేసెస్ అంటే రిచ్మండ్ రెసిడెన్షియల్ సైట్. మీ శ్రీమతి కనులు మూసి కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ వెంచర్లో పర్చేస్ చేసిన ట్రిపుల్-ఎక్స్ ఫ్లాట్ బాల్కనీలోకి తీసుకొచ్చి సడన్ గా చూపించండి. ఎ మెజెస్టిక్ వ్యూ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్, క్యాన్వాస్ ఆఫ్ వాస్ట్ స్కై ఓవర్ సన్సెట్ ని మీ శ్రీమతి కనుల వాకిట ఇనాగ్యురేట్ చేయండి. త్వరపడండి అని ఈ ప్రెస్టీజియస్ బిల్డర్స్ ఇన్నోవేషన్ రిచ్మండ్ విల్లాస్ ఆగవని త్వరపడమని చెప్పరు. దాదాపు 24 ఏకర్స్ వెంచర్లోని 190 విల్లాస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సేల్ అయిపోయాయి. డోంట్ వరీ, సేమ్ టు సేమ్ విల్లాస్ ఇదే హైదర్గూడలో ఈ వెంచర్ పక్కనే మరో 11 ఏకర్స్ అండ్ 13 ఏకర్స్ లో ఫేజ్ 3లో 80 విల్లాలు, ఫేజ్ 4లో 120 విల్లాలుగా ట్రిపుల్-ఎక్స్ విల్లాస్ మరో వెంచర్ కేవలం 2 years లోనే కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఆ వెంచర్లోని విల్లాలు ఎలా ఉంటాయో ఈ విల్లాలను చూస్తే తెలిసిపోతుంది. సో జస్ట్ కమ్ విత్ దిస్ విజువల్స్. రిచ్మండ్ గ్రాండ్ ఎంట్రన్స్ గేట్ లోంచి ఎంటర్ కాగానే సెంట్రలైజ్డ్ ల్యాండ్స్కేపింగ్ తో కన్స్ట్రక్ట్ అయిన ఓన్లీ 1 and 2 sides ట్రిపుల్-ఎక్స్ రిచ్మండ్ విల్లాస్ మనకు కనపడతాయి.
వైబ్రెంట్ హైదరాబాద్కి తగ్గ కొత్త బంగారు లోకం బిఫోర్ యువర్ ఐలిడ్స్. రిచ్మండ్ క్లబ్, డిజైనర్ స్విమ్మింగ్ పూల్, ఎయిర్ కండిషన్డ్ జిమ్, వైఫై ఎనేబుల్డ్ క్లబ్ హౌస్, బిలియర్డ్స్, లైబ్రరీ, రిక్రియేషన్ ఏరియా, కాన్ఫరెన్స్ హాల్, యాంఫీ థియేటర్, జాగింగ్ ట్రాక్, ఇలా ఎన్నెన్నో ఎమ్యూనిటీస్తో రిచ్గా కనిపిస్తూ అబ్బురపరుస్తుంది. ఈ వెంచర్లో లివింగ్ స్టైలే వేరు. ఆల్ నెసెసిటీస్ అట్ యువర్ డోర్ స్టెప్ అన్నట్టు అన్నీ ఇక్కడే అమరి ఉంటాయి. హైఫై లైఫ్ స్టైల్ కి కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ తో రిచ్ మ్యాన్ విలాస్ అట్ హైదర్గూడ రియల్లీ కొత్త బంగారు లోకమే. 1 and 2 ఫేజ్ విల్లాలలాగే 3 and 4 ఫేజెస్ విల్లాలు కూడా సేమ్ డైమెన్షన్ తో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్ ల విల్లాలు. ఈ విల్లాల నిర్మాణమంతా ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్తో టేబుల్ మౌల్డెడ్ బ్రిక్ మ్యాసనరీతో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. 100% వాస్తుతో ఈ రిచ్మండ్ విల్లాస్ మీకోసం, మీ ఎంటైర్ ఫ్యామిలీ కోసం. ప్లీజ్ హరీ అప్ ఫర్ బుకింగ్. సార్, మీ ప్రెజెంట్ వెంచర్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పక్కకే ఒక 25 ఎకరాలు మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో రిచ్మండ్ విల్లా నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 25 ఎకర్స్ ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయబోతున్నాం. అయితే ఇలాంటి విల్లాసే. అండ్ ఇంకొకటి మేము ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో రిచ్మండ్ విల్లాస్లో, ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇచ్చినాం. ఇక్కడ క్లబ్ హౌస్లో 2 పార్టీ హాల్స్ చేయడం జరిగింది. మంచి వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్, మంచి టెన్నిస్ కోర్ట్ కానీ, క్రికెట్ నెట్స్ కానీ, రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఓవరాల్ వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ ఏరియా, దిస్ అప్పా నార్సింగ్ సర్కిల్. Because we would like to underline this Upper Narsing Circle. Reason being, this is one strategic area in entire Hyderabad. This is one location which is closer to airport on one side and closer to Gachibowli Financial District, high-tech city on the other side, and also nearer to the city. This is one of the villa project nearer to city than any other venture in this area. సార్, ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో కూడా మీ వెంచర్స్ ఉన్నాయన్నారు కదా, వాటి గురించి కూడా చెప్తారా? మేము బెంగళూరు 96లో వెళ్ళడం జరిగింది. మరి అక్కడ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక గేటెడ్ కమ్యూనిటీస్లోనే అపార్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. మాది ఒక విధంగా చెప్పాలంటే, మాకు హైదరాబాద్లో కంటే బెంగళూరులోనే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసినాము. కనీసం ఒక 4 million square feet అక్కడ కన్స్ట్రక్షన్ చేసినాము. ఇక్కడ ఒక 2 million. ఓవరాల్గా వీ హ్యావ్ క్రాస్డ్ ఐ థింక్ 5 to 6 million square feet. We have at least 4,000 happy families living in our flats అనుకోండి, విల్లాస్ అనుకోండి. ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువ ఫ్లాట్స్ చేయడం జరిగింది. కొత్త బంగారు లోకంలో మరో చిన్న విరామం. యాభై ఏళ్ల సినీ జీవితం, 500కు పైగా చిత్రాలు, ఎన్నో వ్యాపారాలు, మరెన్నో సామాజిక కార్యక్రమాలు. అలుపెరగని నా సినీ రాజకీయ వ్యాపార జీవితంలో నా ఆరోగ్యానికి రక్ష స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. ఏమండి, మీకు ఎటువంటి హోమ్ షాందార్గా ఉంటుందో, మీ డిగ్నిటీని 10 times డిగ్నిఫైడ్ గా మారుస్తుందో అటువంటి హోమ్స్ ని అందిస్తుంది జనప్రియ వారి క్లాసిక్ హోమ్స్. సో రెడీ టు ఎంటర్ ది జనప్రియాస్ కోజీ వెంచర్ క్లాసిక్ హోమ్స్. లెట్స్ సీ. మీ డిగ్నిఫైడ్ లైఫ్ కోసం హై అండ్ జర్మన్ టెక్నాలజీతో నిర్మించబోయే క్లాసిక్ హోమ్స్. GHMC అప్రూవ్ చేసిన విశాలమైన 3 bedroom ఫ్లాట్ల 3 కాంప్లెక్స్లు. మీరు ఊ అంటే మీ చేతిలో ఆ ఫ్లాట్ తాళాలు. నివాసముండే ఇంటి చుట్టూ సర్వముండే ప్రాంతాన్ని క్లాసిక్ హోమ్స్ గా మౌల్డ్ చేసి మన ముందుంచుతోంది జనప్రియ. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారు ఈ వెంచర్? హైదరాబాద్కి హాట్ చక్కటి ప్రదేశం పంజాగుట్ట, అమీర్పేట్లకి సమీపంలోని మోతీనగర్లో 3 acres ఏరియాలో 5 అంతస్తుల 3 BHK ఫ్లాట్స్, 3
భవ్య సౌధాల సముదాయం. 250 ఫ్లాట్ల 3 కాంప్లెక్సులు. మొదటిది మోనాలిసా, రెండోది ఐరిసెస్, మూడోది ఆర్చిడ్. బ్రోచర్లో ఆ 3 అపార్ట్మెంట్స్ ని ఒకేసారి ఏరియల్ వ్యూ డ్రాయింగ్ చూస్తేనే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటిది హై అండ్ జర్మనీ టెక్నాలజీలో కన్స్ట్రక్షన్ పూర్తయి రెడీ టు ఆక్యుపై దశకు రాగానే చూస్తే మనకు మనమే వండర్ అవుతాం. అంత చక్కని జర్మన్ టెక్నాలజీతో, హై స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, పర్ఫెక్ట్ అలైన్మెంట్స్తో, 100% వాస్తుతో ఈ క్లాసిక్ హోమ్స్ సిద్ధం కానున్నాయి. క్లబ్ హోమ్స్, యాంఫీ థియేటర్, షాపింగ్ సెంటర్, అందమైన ల్యాండ్స్కేపింగ్, ఇన్ని సదుపాయాలున్న క్లాసిక్ హోమ్స్ లో క్లాసిక్ గా జీవించడమే క్లాసిక్ లైఫ్. 1225 స్క్వేర్ ఫీట్ల ఈస్ట్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ల ఆర్చిడ్ ఇది. సెకండ్ 1125 స్క్వేర్ ఫీట్ల ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లతో ఈ క్యూట్ అపార్ట్మెంట్ పేరు మోనాలిసా. అండ్ థర్డ్ వన్ ఈజ్ 1250 స్క్వేర్ ఫీట్స్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ నేమ్డ్ ఐరిసెస్. ఈ మూడింటి టిపికల్ ప్లాన్ ని, ఫర్నిచర్ లేఅవుట్ ని, బ్రోచర్ పేపర్ ప్రింట్ చూస్తేనే మనం ఫ్లాట్ అయిపోయి ఆ ఫ్లాట్ ని సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. అంత క్యూట్ గా ఉంటాయి క్లాసిక్ హోమ్స్ వెంచర్. జనప్రియ ఇంజనీర్ సిండికేట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి క్లాసిక్ అపార్ట్మెంట్స్ ఎర్రగడ్డ దగ్గర. ఇవి లగ్జరీ అపార్ట్మెంట్స్ 1250 అండ్ 1150 స్క్వేర్ ఫీట్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంది. నియర్లీ ఒక 100 ఫ్లాట్స్ ఇంకో 2 months 3 months ఇవ్వబోతున్నాము. మిగతా అన్ని కూడా డిసెంబర్ జనవరి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. 1250 3 bedroom స్క్వేర్ ఫీట్ ఫ్లాట్, 1150 3 bedroom లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్తో అవైలబిలిటీ ఉన్నాయి. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రాబోతుంది. ఇప్పుడు 10% ఉన్నటువంటి ఇది హౌసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ 8% or 8.5% or even 7.5%. దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ బూమ్. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు కూడా ప్రస్తుతం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. అన్ని విధాల డెవలప్ అయి ఉన్న హైదరాబాద్ కాబట్టి దీంట్లో మెల్లమెల్లగా అభివృద్ధి పుంజుకుంటుంది. అటు మోడీ ప్రభుత్వం ఎఫెక్ట్, ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్న 2 గవర్నమెంట్ల ఎఫెక్ట్, కామన్ క్యాపిటల్ గా ఉండటం అనేది ఇవన్నిటి కూడా హైదరాబాద్ కి శుభసూచకం. ఎలిగెంట్ బై క్యారెక్టర్, స్మార్ట్ బై డిజైన్. ఈ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ కి దృశ్య రూపం జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారి సిల్వర్ క్రెస్ట్. జనప్రియ వారి ఈ వెండి తురాయి, సిల్వర్ క్రెస్ట్, నాట్ సో లాంగ్ డిస్టెన్స్ అండి. జస్ట్ 9 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనే నేరెడ్మెట్ ఈసీఐఎల్ మధ్యలో ఉన్న సైనిక్ పురికి నియరెస్ట్ పాయింట్ లో నేచర్ లవర్స్ అందరికీ నచ్చే మెచ్చే వెంచర్ ఈ సిల్వర్ క్రెస్ట్ విల్లాస్. ది బెస్ట్ సో యు లివ్ ఈజీ అని సిల్వర్ క్రెస్ట్ బ్రోచర్ కి అక్షరం నిజమంటూ సైనిక్ పురిలో ఇనాగ్రేట్ కాబోతోంది సిల్వర్ క్రెస్ట్ విల్లాస్ బై జనప్రియ ఇంజనీర్ సిండికేట్. ప్రెస్టేజ్, ఎలిగెంట్, క్లాసిక్ ఈ 3 type విల్లాస్ లో మీకంటూ ఓన్ హౌస్ ఉంది అంటే నో కాంప్రమైజ్. మీరు సాటిస్ఫైడ్ అవ్వడంలో కాంప్రమైజ్ కాకండి. మీకు క్వాలిటీ అందించడంలో మేము కాంప్రమైజ్ కాము అనేది జనప్రియాస్ అండర్లైన్ ట్యాగ్ లైన్. వై? బికాస్ ఈ సిల్వర్ క్రెస్ట్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, చిల్డ్రన్ పార్క్, బ్యాంక్వెట్ హాల్, యాంఫీ థియేటర్, 24 hours సెక్యూరిటీ, యాంపిల్ కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, ఇలా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఈ సిల్వర్ క్రెస్ట్ వెంచర్ లో ఆర్సీసీ ఫుటింగ్స్, ఆర్సీసీ వాల్స్, ఆర్సీసీ స్లాబ్ విత్ సూపర్ స్మూత్ ఫినిష్, హై క్వాలిటీ వెర్టిఫైడ్ టైల్స్ ఇన్ హాల్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్స్ లో మెయిన్ డోర్, ఇంటీరియర్ డోర్స్ గా ఇంపోర్టెడ్ ఇంజనీర్డ్ డోర్స్, యూపీవీసీ విండోస్ విత్ ఓపెనబుల్ షట్టర్స్. ఇలా ఎక్కడ కాంప్రమైజ్ కాని క్వాలిటీని
డెడికేటెడ్ ఎఫర్ట్స్ తో మీకు ప్రతి విల్లాని అందించనున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. మా ఇంకో వెంచర్ సైనిక్పురి సికింద్రాబాద్ సైడ్లో మేము ఇండిపెండెంట్ హౌసెస్ చేస్తున్నాము. నాకు తెలుసు ప్రజలందరికీ ఇండిపెండెంట్ హౌస్ అనగానే ఉత్సాహంగా చూస్తారని. దాంట్లో రో హౌసెస్, ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్, అదే కాకుండా కొంతమందికి ప్లాట్స్ కూడా కొనుక్కోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో ఒక 100 ఇల్లు తయారై ఉన్నాయి. దాని మధ్యలో మీరు ఇల్లు ప్లాట్ కనుక కొనుక్కుంటే డెఫినెట్గా మీ పెట్టుబడికి రాబడి చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. గృహమస్తు శుభమస్తు అంటూ మంత్రాలు చాటింగ్లతో అయిపోదు కదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. సో నవడేస్ లైఫ్ స్టైల్ కి చెందిన వాస్తు పండితులు ఏం సలహాలు ఇస్తున్నారో చూద్దాం. తూర్పు వేపున కాలి ఉత్తరమ్మున కాలి ఉన్న ఇంటికి వీచు శుభకామనల గాలి. తూర్పు వైపు ఎక్కువ ఖాళీ ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు లేత కిరణాలు గృహంలోకి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహంలో విటమిన్ డి ఉంటుంది. అది ఎక్కడ ఏ కూరగాయలు కూడా లభించదు. సూర్యుని కిరణాలు లేలేత కిరణాలు వచ్చినప్పుడే దాన్ని లేయండి అంటాం. చిన్నపిల్లల్ని పుట్టగానే పచ్చగా ఉంటారు, వాళ్ళని తీసుకువెళ్ళి నీరెండలో పెడతారు. ఎందుకంటే సూర్యుని కిరణాలచ్చే పడితేనే ఆ విటమిన్ తీసుకొని ఆ బిడ్డ ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. అది ఏ ఇంజెక్షన్ వల్ల రాదు, న్యాచురల్గా రావాల్సిందే. కాబట్టి తూర్పు వైపున ఎక్కువ ఖాళీ కావాలన్నాడు ఋషి. అందుకే తూర్పు వైపున ఖాళీ ఎక్కువ ఉండాలి. పడమర ఎక్కువ ఖాళీ ఉంటే కుంకేటప్పుడు వస్తుంది, పొద్దు కుక్కేటప్పుడు పట్టపగలు కూడా ఎక్కువ వెలుగు వస్తుంది. పట్టపగటి వెలుగు దక్షిణంలో పడమరలో ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణం ఖాళీ తక్కువ, ఉత్తరం ఖాళీ ఎక్కువ అన్నాడు. అల్ట్రా వైలెట్ కిరణాలు దక్షిణం నుంచి విపరీతంగా వస్తాయి, మనిషిని అనేక రకాల ఒత్తిడిలకు గురి చేస్తాయి. కాబట్టి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని నింపేటువంటి నునులేత కిరణాలు తూర్పు నుంచి ఉదయించినటువంటి సూర్యునిలోంచి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి తూర్పుని ఎక్కువ ఖాళీ కావాలన్నాడు, ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ కావాలన్నాడు. అలాగే అక్కడ నీరుంటుంది, జాలారు ఉంటుంది, కాలు కడుక్కుంటూ ఉంటారు, నీటి పనులు చేస్తూ ఉంటారు, మొక్కలు ఉంటాయి, నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ ఎండ, ఆ చల్లని గాలి కలిసి గృహం నిండుతూ ఉంటే గుండె నిండుతూ ఉంటుంది. అందుకే తూర్పు వైపు ఖాళీ కావాలి, ఉత్తరం వైపు ఖాళీ కావాలి. అలాంటి గృహం శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ హోమ్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్. ఇది ఒక ఇడియం గానే కాక మన హోమ్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతామో, ఒక సెలబ్రిటీ తన హెవెన్ గురించి చెప్తూ ఉంటే ఈ సీన్ కి కరెక్ట్ సింగ్. మరి ఇవాల్టి సెలబ్రిటీ ఎవరో మీకు చిన్న సర్ప్రైజ్. హ్యావ్ ఎ లుక్. Hi everybody, this is Sai Kiran and welcome to Kotta Bangaru Lokam Vibrant Hyderabad. And ఈ షో చాలా కొత్త కాన్సెప్ట్ తో ఉన్న షో లాగా నాకు అనిపించింది. దిస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ఆరో అడ్వర్టైజింగ్. అండ్ నేను జనరల్గా డిస్కవరీ టర్బో అని ఒక ఛానల్ వస్తుంది, తర్వాత టీఎల్సీ అని ఒక ఛానల్ వస్తుంది, ఫారెన్ ఛానల్స్. ఆ ఛానల్స్లోనే ఇలాంటి కాన్సెప్ట్స్తో ఉన్న షోస్ చూశాను. బట్ తెలుగు స్క్రీన్లో ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ ఎ న్యూ కాన్సెప్ట్. సో ఈ షో స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే నేనే జగన్ భాయ్కి ఫోన్ చేసి, ఏంటి భాయ్ ఇంత మంచి కాన్సెప్ట్, మరి మా ఇల్లు మర్చిపోయారు అది ఇది అంటే, అరే డెఫినెట్గా చేద్దామని చెప్పి హీ కేమ్. అండ్ సో విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ షో టుడే. అండ్ when it comes to interiors, I like to generally my intlo what I expect is I am generally a peaceful person, so I look for lot of simpleness and peace. And so as అంటే కొంచెం ఇది థింగ్స్ అన్ని తక్కువగా ఉండేటట్టు ఐ కీప్ ప్లానింగ్ ద హౌస్. మా మదర్ ఎక్కువ థింగ్స్ పెట్టేస్తుంటే నేను మా సిస్టర్ కలిసి తీసి అట్లా పక్కన పడేస్తూ ఉంటాం తెలియకుండా. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన, పదులిచ్చినవమ్మ ప్రియనేస్తమా. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన,
బదులిచ్చినవమ్మ ప్రియనేస్తమా కలలోనూ ఇలా కలిసుందామని విడిపోని వరమేయవా అన్నది ప్రేమ అన్నది ప్రేమ. ఇలా ఎన్నో వెంచర్స్ ని క్రియేట్ చేస్తున్న ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. వాటి వెంచర్స్ గురించి, ప్రమోషన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. Until then, pack up for me. Good day to all of you. Bye.